చూడ్డానికి మాత్రం షోరూమ్ బండిలా ఉంది, కానీ ఖర్చు మాత్రం పెట్టాల్సింది ఇంకా చాలా ఉంది. టైం చూస్తే 7:36 అవుతుంది. ఇక్కడ పొగమంచు మాత్రం బీభత్సంగా ఉంది. అసలు ఏదో ఊటీ కొడైకెనాల్లా ఉంది, కానీ కాదు. విజయవాడకి మనం ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బైక్ ఇంత దూరం వేసుకుని రావచ్చా? బైక్ ఏమన్నా పాడవుతుందా ఏంటి? అసలు నేను తెలిసి చేస్తున్నానా తెలియక చేస్తున్నానా? ఇప్పుడు యూట్యూబ్ అంతా ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే చిన్న బైక్లు వేసుకొని టూరింగ్ చేస్తే ఫాలోవర్స్ వస్తారని. నేనైతే ఆ ఉద్దేశంతో అస్సలు చేయట్లేదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్యాషనేట్ ఆన్ వీల్స్. గ్రీనరీ ఏముంది అసలు. సో ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాను వైజాగ్ నుంచి హైదరాబాద్కి. సో నా దగ్గర 2000 మోడల్ యమహా RX 135 5 స్పీడ్ ఒకటి ఉండేది. సో అది లైఫ్ అయిపోయిందని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చాను. యాక్చువల్గా అది హైదరాబాద్ రిజిస్ట్రేషను మా తాతయ్య గారి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్నది. సో అది లైఫ్ అయిపోయిందని అది లైఫ్ చేయించడానికి హైదరాబాద్ తీసుకెళ్ళాను లాస్ట్ టైము. సో అప్పుడు కరోనా ఇంపాక్ట్ బాగా ఎక్కువ ఉందని చెప్పి బస్ ఎక్కడానికి భయపడ్డా. సో ఈ బైక్ వచ్చేసి 2008 మోడల్ అపాచీ RTR 160. సో ఇది చెన్నైలో మా మావయ్య ఉన్నప్పుడు ఆయన అక్కడ ఏదో ఒక బైక్ కావాలని చెప్పి తీసుకున్నారు. సో ఈ బండి వేసుకెళ్ళు, ఎందుకు కరోనాది ఉంది కదా మళ్ళీ వస్తే రిస్క్ ఎందుకు అని చెప్పి కావాలని తెచ్చుకున్నట్టుంటుందని ఈ బైక్ మీద స్టార్ట్ అయ్యా లాస్ట్ టైం. సో ఇప్పుడు RX 135 5 స్పీడ్ లైఫ్ అయితే అయిపోయింది. సో అది రిటర్న్ తీసుకెళ్దామని చెప్పి బండి వేసుకుని నేనైతే హైదరాబాద్ వెళ్తున్నా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ హైవే అంతా కూడా అప్పుడే ఇంకా హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఈ 6 లేన్ది ఇంకా అప్పుడే డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మాత్రం కంప్లీట్ అయింది. అసలు రోడ్ అయితే సూపర్ ఉంది, అసలు మోసం ఉంది. అసలు కొత్త రోడ్డు కదా. సో యాక్చువల్గా బైక్ ఇంత దూరం వేసుకుని రావచ్చా? బైక్ ఏమన్నా పాడవుతుందా ఏంటి? అసలు నేను తెలిసి చేస్తున్నానా తెలియక చేస్తున్నానా? ఇవన్నీ తెలియాలంటే మనకి బేసిక్గా 2 స్ట్రోక్ ఇంజన్ 4 స్ట్రోక్ ఇంజన్కి డిఫరెన్సెస్ తెలియాలి. సో టెక్నికల్గా మాట్లాడుకుంటే సింపుల్గా చెప్పాలంటే 2 స్ట్రోక్ ఇంజన్లో పవర్ ప్రొడ్యూస్ అవ్వాలంటే 2 స్టెప్స్లో ప్రొడ్యూస్ అయిపోతుంది. అదే మీకు 4 స్ట్రోక్ మోటార్లో పవర్ ప్రొడ్యూస్ అవ్వాలంటే 4 స్టెప్స్ కంప్లీట్ అవ్వాలి. అంటే 2 స్టెప్స్ తొందరగా అయిపోతుంది, పవర్ డెలివరీ తొందరగా వస్తుంది. 4 స్టెప్స్ కొంచెం డిలే ఉంటుంది. అందుకే 2 స్ట్రోక్ బైక్ యాక్సలరేషన్ ఫాస్ట్ ఉంటుంది మనకి 4 స్ట్రోక్ బైక్తో కంపేర్ చేస్తే. సో డిఫరెన్సెస్ ఎక్కడ వస్తుందంటే మెయిన్ ఇంజన్ హెడ్ మీద 4 స్ట్రోక్ ఇంజన్కి వాల్స్ అని, ట్యాపెట్స్ అని, ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అని, వాల్ స్ప్రింగ్స్ అని చాలా మెకానిజం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్స్ ఉంటాయి. సో ఇన్లెట్ వాల్స్, అవుట్లెట్ వాల్స్ అని ఉంటాయి. సో ఇన్లెట్ వాల్స్ ఫ్యూయల్ పుష్ చేస్తుంది సిలిండర్లోకి. అవుట్ వాల్ వచ్చేసి ఎగ్జాస్ట్ గ్యాసెస్ కంబషన్ అయిన తర్వాత ఎగ్జాస్ట్ గ్యాసెస్ని బయటికి లాగేస్తాయి. సో ఇక్కడ మనకి వేరియేషన్ వస్తుంది. అదే మనం 2 స్ట్రోక్ మోటార్ చూసుకుంటే 2 స్ట్రోక్ ఇంజన్ హెడ్ మీద స్పార్క్ ప్లగ్ తప్ప ఏది ఉండదు. హెడ్ కవర్ ఉంటుంది. హెడ్ కవర్కి
హెడ్ ఉంటుంది, హెడ్ మీద స్పార్క్ ప్లగ్ ఉంటుంది అంతే. ఇంకా వాల్స్ కానీ ట్యాపెట్స్ కానీ వాల్ స్ప్రింగ్స్ కానీ అసలు ఏముండవు. సో 2 స్ట్రోక్ మోటార్లో మనకి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం 2T ఆయిల్ రన్నింగ్ గనక ఆగిపోతే ఇంజన్ సీజ్ అయిపోద్ది పక్కా. ఇంకా మీరు అసలు 1 మీటర్ కూడా కదలలేరు ఇంజన్ సీజ్ అయితే. సో ఇంజన్ సీజ్ అవ్వకుండా చూసుకోవాలి. రికమెండెడ్ ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు, లేబుల్ మీద 3% 2T ఆయిల్ వాడమనుంది. అంటే 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే 30 ml 2T ఆయిల్, అది రికమెండెడ్ అమౌంట్. కానీ ఇలా లాంగ్లో వెళ్ళినప్పుడు 40 to 45 ml వేసుకుంటే సేఫ్ సైడ్ బెటర్. అఫ్కోర్స్ పిస్టన్కి కార్బన్ పడుతుంది, అది వెళ్ళిన తర్వాత హెడ్ క్లీనింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సీజ్ అయితే చాలా కష్టం. ఇంకొకటి ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి ఎయిర్ ద్వారానే కూలింగ్ అవుతుంది. లూబ్రికేషన్ వచ్చేసి 2T ఆయిలే. ఇంజన్ సిలిండర్ వరకు హెడ్ ఉండదు కాబట్టి హెడ్ వరకు మనకి ఇంజన్ ఆయిల్ పంప్ అయ్యే మెకానిజం అది ఏముండదు. సో సిలిండర్లో లూబ్రికేషన్ పిస్టన్కి 2T ఆయిల్ ఒక్కటే. సో ఆ 2T ఆయిల్ అమౌంట్ మనం కరెక్ట్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తే మనం ఎంత దూరం ఉన్నా వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇంజన్ సీజ్ అవ్వడం అది ఏముండదు. మీరు 4 స్ట్రోక్ ఇంజను ఎయిర్ కూల్డ్ ఇంజను లాంగ్ రైడ్ వెళ్తే మీకు ఈవినింగ్ వెళ్ళేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో స్టార్ట్ అయ్యారు, హైదరాబాద్ వెళ్ళేసరికి చిన్న బైక్ 12 hours పడుతుంది. సో 12 hours మీరు గంటకి ఒక 10 minutes ఆగి వెళ్ళాలి. అది లేకపోతే 4 స్ట్రోక్ ఇంజన్ కూడా సీజ్ అవుతుంది ఓవర్ హీట్ అయిపోయి. ఎందుకంటే మీకు స్టార్టింగ్లోనే డినోట్ చేసా ఏంటంటే ఎయిర్ కూల్డ్ ఇంజన్ అని చెప్పి. అదే ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనుకోండి, మీరు అసలు ఆపాల్సిన అవసరమే లేదు. దానికి కార్కు ఉన్నట్టు ఒక రేడియేటర్ ఉంటుంది, ఆ రేడియేటర్లో కూలెంట్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఆ కూలెంట్ ఫ్లూయిడ్ కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతుంది ఇంజన్ ఛాంబర్లో కూలింగ్ అవ్వడం కోసం అని చెప్పి. సో ఇది మాత్రం ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి ఇదర్ 2 స్ట్రోక్ అన్నా 4 స్ట్రోక్ అన్నా మీరు లాంగ్ రైడ్స్కి వెళ్తున్నప్పుడు గంటకి మినిమం ఒక 10 minutes అలాగా బ్రేక్ ఇస్తే దానికి కొంచెం కూలింగ్ అది బాగుంటుంది. ఇప్పుడు యూట్యూబ్ అంతా ఒక ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే చిన్న బైక్లు వేసుకొని టూరింగ్ చేస్తే ఫాలోవర్స్ వస్తారని. నేనైతే ఆ ఉద్దేశంతో అస్సలు చేయట్లేదు. నేను బైక్ లైఫ్ చేయించడం కోసం, ట్రాన్స్పోర్ట్లో వేస్తే బైక్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి చేస్తున్నా. లేకపోతే నేను అసలు అలాగా క్రేజ్ కోసం చేసే టైప్ అయితే కాదు. నేను RX-100 అవి నా ఫస్ట్ RX కొన్నది నేను MSc టైంలో. నేను ఆ టైంలోనే హైదరాబాద్ నుంచి వేసుకొచ్చాను. నా MSc కంప్లీట్ అయింది 2013. నేను జాయిన్ అయింది 2011 టైంలో RX-Z హైదరాబాద్ నుంచి వేసుకొచ్చా. సో ఆ తర్వాత RX-100 కొన్నాను, అది వేసుకొచ్చా. అండ్ ఈ 135 5 స్పీడ్ కొన్నా, అది వేసుకొచ్చా. సో నేనైతే ఇలా ట్రెండ్ కోసం చేసేదైతే కాదు, నేను ఎప్పటి నుంచో ఇలా వేసుకొస్తున్నా. అప్పట్లో ఈ ట్రెండింగ్లు ఇవేం లేవు. చిన్న బైక్ వేసుకుని టూరింగ్లు చేస్తే ఫాలోవర్స్ వస్తారు, ఫాలోయింగ్ వస్తుందండి. స్పీడోమీటర్ యాక్యురేట్గా లేనట్టుంది, బాగా షేక్ అవుతుంది యాక్చువల్లీ. ఈ స్విచ్ ఒకటి పోయింది, చేయించాల్సినవి చాలా ఉన్నాయి. ఆయిల్ సీల్ ఒకటి పోయింది రైట్ సైడ్, చాలా ఖర్చు ఉంది దీనికి. చూడ్డానికి మాత్రం షోరూమ్ బండిలా ఉంది, కానీ ఖర్చు మాత్రం పెట్టాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంజన్ చేయించాలి, చిన్న చిన్న రిపేర్ చేయించాలి. తక్కువలో తక్కువ ఒక 15,000 పట్టుకొని దిగాలి దీనికి.